కొన్నాళ్లుగా కుటుంబంలో గొడవలు, కెరీర్ పరంగా ఇబ్బందులు, చేసిన సినిమాలేమో ఫ్లాప్లు. ఇలాంటి సమయంలో మంచు మనోజ్ టైం ఇన్నాళ్లకు స్టార్ట్ అయిందా? మిరాయితో మనోజ్ 2.0 కనిపించబోతున్నారా? స్టేజ్ మీద మరీ అంతగా ఎమోషనల్ అయ్యేంతగా మంచు వారసుడికి కష్టాలేమున్నాయి? చూద్దాం డీటెయిల్డ్ గా ఈ స్టోరీలో. కార్తిక్ గారు, మీలాంటి ఒక డైరెక్టర్ని, టెక్నీషియన్ నా లైఫ్లో చూడలేదండి. అండ్ దగ్గర నేను చూశాను. ఐఎమ్ రియలీ బ్లెస్డ్. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే, డైరెక్టర్ గారు, మీరు నన్ను నిలబెట్టలేదు, నన్ను నా కుటుంబాన్ని నిలబెట్టారు సార్ మీరు. అది అంటే ఎప్పుడు నాకు తెలియని ఒక భయం ఉంది. ఇన్ని రోజులు ఎక్కడా చెప్పలేదు. నేను పెరిగిన విధానం, నా పిల్లల్ని అలా పెంచగలుగుతానా, అలా చూసుకోగలుగుతానా అని చెప్పి రోజు ఒక చిన్న భయం ఉండింది నాలో. ఆ భయాన్ని చంపేశారు సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. వింటున్నారుగా మనోజ్ ఏమంటున్నారో? నిజంగానే ఇన్నాళ్లు మంచు వారబ్బాయి ఇన్ని కష్టాల్లో ఉన్నాడని చాలా మందికి తెలియదు. మిరాయి సక్సెస్ ఎవరికి ఎంత ఉపయోగపడుతుందో తెలియదు, కానీ మనోజ్కు మాత్రం ఊపిరిపోసింది. తననే కాదు, తన కుటుంబాన్నే కాపాడింది ఈ సినిమా అంటూ కన్నీరు పెట్టుకున్నారు మనోజ్. దీన్ని బట్టి ఈ సినిమా అతడికి ఎంత కీలకమో అర్థమైంది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ మధ్య భైరవం సినిమాలో విలన్ గా నటించారు మనోజ్. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మిరాయితో పాన్ ఇండియన్ యాక్టర్ అయిపోయారు. మనోజ్ సపోర్టింగ్ రోల్స్ చేస్తే ఆఫర్స్ క్యూ కడతాయి. పైగా మంచి పర్ఫార్మర్ కూడా. ఇన్నాళ్లు వ్యక్తిగత కారణాలతో కెరీర్ పై ఫోకస్ చేయని మనోజ్ ఇకపై వరుసగా సినిమాలు చేస్తానంటున్నారు. ఆ మధ్య కుటుంబంతో విభేదాల నేపథ్యంలో అన్న విష్ణు నటించిన కన్నప్ప సినిమాపై సెటైర్లు కూడా వేశారు మనోజ్. కానీ ఇప్పుడు అదే విష్ణు మిరాయి టీంకు ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ చేస్తే థ్యాంక్ యూ అని రిప్లై ఇచ్చి ప్రేమను చూపించారు మనోజ్. మొత్తానికి ఇటు ప్రొఫెషనల్, అటు పర్సనల్ గా కరెక్ట్ రూట్లోనే ఉన్నారీనా. మరి ఈ సక్సెస్ అన్నాదమ్ములను కూడా కలుపుతుందేమో చూడాలి.